అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు మిత్రులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. నేను జర్నీలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, అందుకే నేను ల్యాప్టాప్లో వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. రేపటి నుంచి మనం స్క్రీన్ చేసుకుందాం. ఈనాడులో బ్యానర్ వర్క్ చూసుకుంటే, ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి, వైకాపా పాలనలో వెంటిలేటర్పై రాష్ట్రం, కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఆక్సిజన్, జగన్ విధ్వంసకారుడు, నమ్మొద్దు, తణుకు నిడదవోలు సభల్లో తెదేపాదిన చంద్రబాబు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం, 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోడు, అందుకే అంతా కలిశాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో కూటమి నాయకులు, ఇటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వర్ గారు మధ్యలో నిడదవోలులో జాయిన్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తణుకు నుంచి నిడదవోలు వరకు రోడ్ షో చేశారు. భారీగా జనం, మనం జనంలో ఓ భాగం ఆ భాగం అని చెప్పాల్సిన పని లేదు, కానీ జనం అయితే బీభత్సంగా వచ్చారు. నిడదవోలు గణేష్ చౌక్లో జరిగిన సభకు భారీగా తరలి వచ్చిన జనం. ఇదే కాదు, వీడియోస్ కూడా మనం చూడొచ్చు, వీడియోస్ కూడా ఉన్నాయి, మేబీ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. తణుకులో కూడా భారీ సంఖ్యలో వచ్చారు జనం. సో ఏదో సాక్షిలో రాసినట్టు వచ్చిన జనంలో ఓ భాగమనో ఆ భాగమనో ఈనాడులో రాయలేరు కదా, ఎందుకంటే ఎంతైనా కరపత్రం కాదు కదా. సో జనం వచ్చారు అంటే వచ్చారు అంతే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కొన్ని కామెంట్స్ చేశారు. వైకాపా చేసిన తప్పులకు, అప్పులకు, జగన్ చేసిన విధ్వంసానికి రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది. 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం కంటే అప్పులు పెరిగాయి. ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగిన జగన్ గత 5 ఏళ్లలో ఒక్కరినైనా కలిశారా? ప్రజలకు కనిపించకుండా పరదాలు కట్టుకొని తిరిగారు. మళ్ళీ ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. అది మీ ఓట్ల మీద ప్రేమ. దగా చేయడానికి వస్తున్న జగన్ను ఎవరు నమ్మొద్దు అని చంద్రబాబు గారు చేసిన కామెంటు. అలాగే దేశానికి ఒక నది చాలదు, అలాగే దేశానికి ఒక రక్తనాళం సరిపోదు, 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు, 3 పార్టీల బలమైన నాయకత్వం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి, అందుకే మా 3 పార్టీలు కలిశాయి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట. ఇది ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. సో భారీగా వచ్చారు జనం. ఆంధ్రజ్యోతిలో కూడా మీరు చూడొచ్చు ఇదే వార్తను. ఇదిగోండి, తణుకులో వచ్చిన జనానికి, తణుకులో సభకు హాజరైన జనం, నిడదవోలు సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి. ఇదిగోండి తణుకులో ఎంతమంది వచ్చారు. సో ఇక మంచి రోజులు, నా అనుభవం, పవన్ పవర్, మోదీ సంకల్పం, మా కాంబినేషన్ సూపర్, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం, చంద్రబాబు. తణుకు, నిడదవోలులో ఉమ్మడి గర్జన, జగన్ సింగిల్గా కాదు శవాలతో వస్తున్నాడు, ఆయన దుర్మార్గంతో వెంటిలేటర్పై రాష్ట్రం, విధ్వంసకర పాలన కావాలా, అభివృద్ధి చేసే పాలన కావాలా, యువత భవిత కోసం ఎన్డీఏని గెలిపించండి, చంద్రబాబు. బాబు గుండె ధైర్యం ఉన్న నేత, అభివృద్ధి కోసం పరితపిస్తారు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తేవాలని చంద్రబాబును కోరుతున్నా, 5 గుప్పెట్లో 5 కోట్ల మంది, ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం, అందుకే బాబు నేను నిలబడ్డాం, పవన్ కళ్యాణ్. వైసీపీ వైరస్ను తరిమి కొట్టాలి, పురంధేశ్వరి అని అక్కడ వాళ్ళు చేసిన కామెంట్స్ని ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. మర్చిపోయాను, ఇంకా కీలక విషయం ఏంటంటే, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అని సోషల్ మీడియాలో ఒకటి బాగా తిరుగుతుంది కదా, నేను దాని మీద నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అదేంటి, ఆ వ్యవహారం ఏంటి, ఐబీ సర్వేలు ఏంటి, ఆ లెక్క ఏంటి అనేది నేను ఒకసారి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇదిగోండి, గోదావరి జనగర్జన అని ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తొలి రోడ్ షో, వేలల్లో తరలి వచ్చిన యువత, మహిళలు, తణుకు నుంచి నిడదవోలు వరకు రోడ్డు ప్రయాణం, ఉండ్రాజవరంలో వేల మంది రాక, నిడదవోలులో వారాహిపై 3 పార్టీల అధినేతలు, జగన్ పాలనపై నిప్పులు జరిగిన చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి అని. అది మొత్తానికి ఆ ప్రచారం ఎలా జరిగింది, జనం ఏ విధంగా వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మొత్తం ఈనాడులో ఆల్మోస్ట్ 40% ఆఫ్ పేజ్, ఫస్ట్ పేజ్ అదే ఇచ్చారు. తర్వాత వైకాపా కోడ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 24 రోజులు అవుతున్న అధికార పార్టీ సేవలో కొందరు పోలీసు అధికారులు వైకాపా రౌడీ మూక అరాచకాలకు వెన్నుదన్ను. అధికార పార్టీ కార్యకర్తల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు, బరితెగింపులు, ఎన్ని దారుణాలు చేస్తున్న చర్యలు శూన్యం, అందుకే పెట్టరేగిపోతున్న వైకాపా కాకీలు అని. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినప్పటికీ పోలీసులు ఇంకా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు.
వ్యవహరిస్తారు. ఎందుకంటే పెద్ద తలకాయలు ఒక 3-4 ఉన్నాయి. ఆ పెద్ద తలకాయలను లేపేస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తే పోలీసులు కాస్త తటస్థంగా మారే అవకాశం ఉంది. కాల్చిపడేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్లో వేస్తా అంటూ తెదేపా శ్రేణులను హెచ్చరించిన కారంపూడి సీఐపై చర్యలేవి? కర్నూలులో తెదేపా నేత శేషగిరి శెట్టిని చితకబాదిన ఇన్స్పెక్టర్ ఆదినారాయణ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని ఒక రకంగా ఈ వార్త ఈనాడు రాయడానికి కారణం ఈసీని టార్గెట్ చేస్తూ రాసినట్టు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఈసీ ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని ఎన్నికల సంఘం అధికారులను టార్గెట్ చేసి ఇదిగో ఇలా జరుగుతున్నాయి రాష్ట్రంలో, వీళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారు, పోలీసులు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు అలా చూస్తూ ఊరుకుంటున్నారని ఈసీని రెచ్చగొడుతూ కొన్ని ఉదాహరణలతో రాసిన వార్త అన్నమాట ఈనాడు. కానీ ఈనాడు కడుపు మండిపోతుంది, మామూలుగా లేదు అసలు. కసి, కోపం, క్రోధం ఇవన్నీ. ఎంతైనా తీసుకోండి, ఓట్లు వేయించండి. రిసోర్స్ పర్సన్లకు వైకాపా ఎర, ప్యాకేజీలకు తలగ్గిన కొందరు ఆర్పీలు, మహిళా సంఘాలతో రహస్య భేటీలు. విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే తాయిలాలు పంపిణీ. సో మహిళా సంఘాలు ఆర్పీలు ఉంటారు కదా, వాళ్ళని ట్రాక్లోకి పెట్టి వాళ్ళ ద్వారా మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు ఓట్లు వేయించుకోవాలి అనేది వీళ్ళ ప్రయత్నం అంట. దానికోసం రిసోర్స్ పర్సన్లకు, ఆర్పీలకు వైకాపా ఎర, అంటే ఆర్పీలు అంటే వాళ్ళు కొన్ని సంఘాలకు కోఆర్డినేటర్లుగా ఉంటారు. సో అందుకని ఇక్కడ ఇది సంగతి కార్టూన్ చూడొచ్చు. ఈనాడులో ఇది సంగతి కార్టూన్ నిన్న ఉగాది రోజు మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పంచాంగ శ్రవణం వినల, ఓన్లీ వేద పండితుల ఆశీర్వచనం మాత్రమే తీసుకున్నారు. సో పంచాంగ శ్రవణం ఎందుకు వినలేదు అనేది ఈనాడులో కార్టూన్ వేశారు. పంచాంగ శ్రవణం ఆయనకు అవసరం లేదు, తన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో బస్సు యాత్రలో తెలిసిపోయింది ఆయనకు, అందుకే తన భవిష్యత్తు తనకు అవసరం లేదు అని ఇది సంగతి కార్టూన్ వేశారు. అదొకటి చూడొచ్చు. తర్వాత ఈనాడులో 3వ పేజీలో వేశారండి ఒక పెద్ద వార్త, రోడ్లు గురించి వేశారు. రోడ్లే జగన్ ఓ జనహంతక చక్రవర్తి. ఆ హెడ్డింగ్లో చూసారా, జనహంతక చక్రవర్తి అంటే జనాల్ని చంపేసే, జనాల్ని హత్య చేసే రాజు. ఆడపడుచుల పసుపు కుంకుమలను తుడిచేసేవాడు అన్న అవ్వడు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల గురించి పట్టించుకోకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని చెరిపేసిన జగన్ అన్న ఎలా అవుతారు? పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆనంద్ ఓ చిరుద్యోగి బండిపై వెళ్తూ రోడ్డు గుంతలో పడి చనిపోయాడు. దాంతో ఆనంద్ భార్య రామాంజమ్మ, 4 పిల్లల జీవితాలు మోడువారిపోయాయి. కాకినాడ జిల్లా పెద్దిపాలెం వాసి కోన సత్యబాబు భవన నిర్మాణ కూలి. దారిలో నోరు తెరిచిన గుంత ఒకటి సత్యబాబును మింగేసి అతని భార్య పిల్లల బతుకుల్లో వెలుగును ఆర్పేసింది. చిత్తూరు జిల్లా గుంటిపల్లి చెరువు దగ్గరి రోడ్డు గుంత కరుణాకర్ రెడ్డి అనే ద్విచక్ర వాహనదారుని బలిగొంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ గుంతల రోడ్డు 15 రోజుల్లో 2 పొట్టన పెట్టుకుంది. ఇలా ఎన్నో అకాల మరణాలు, అవన్నీ జగన్ చేసిన హత్యలే. ఎందుకంటే సీఎంగా కనీసం రోడ్లపైన గుంతలను కూడా ఆయన పూడ్పించలేదు అని, రోడ్లపై గోతులపైన పూడ్పించి ఉంటే ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా ఉండేవి కాబట్టి అని. అసలు రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు చేయలేదు, గుంతలు కూడా పూడ్చలేదు, అందుకే రోడ్డు ప్రమాదాలన్నీ కూడా జగన్ చేసిన హత్యలే అని ఈనాడులో చాలా స్ట్రాంగ్ వర్డింగ్తో 3వ పేజీలో ఒక వార్త రాశారు. రోడ్లేయని జగన్ ఓ జనహంతక చక్రవర్తి అని రాసుకొచ్చారనమాట. బాగుంది ఆ ఫోటో కానీ ఆ రోడ్లు కానీ చాలా గట్టిగా వేశారు. ఇక మరో పరువు తక్కువ వార్త, సిగ్గుమాలిన వార్త, సిగ్గుపడాల్సిన వార్త. రాష్ట్రానికి ఆర్బీఐ శాఖ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మాకు రాజధాని ఏంటో మాకు తెలియలేదు, అందుకే మేము పెట్టలేదు అన్నారంట. యాక్చువల్లీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం మన రాష్ట్రంలో ఒకటి ఏర్పాటు చేయాలి. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతిలో 11 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు ఆర్బీఐకి, మీరు మీ రీజనల్ ఆఫీస్ పెట్టండి అని. వైసీపీ గవర్నమెంట్ వచ్చాకేమో అది ఆర్బీఐ ఆఫీస్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అక్కడ రాజధాని ఏదో తెలియదు, అక్కడ 3 రాజధానులు ఉన్నాయంటున్నారు, ఏది సరైన రాజధానో తెలియక మేము పెట్టలేదు అని చెప్పి ఆర్బీఐ సమాధానం చెప్పింది. సో ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా మన రాష్ట్రానికి? ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? ఈ దరిద్రానికి కారణం ఎవరో, దౌర్భాగ్యానికి కారణం ఎవరో తెలుసు కదా. జగనన్న రంజాన్ తోఫా ఏమైంది? ఇస్తారు, మళ్ళీ గెలిస్తే ఇస్తారు, నమ్మండి. మళ్ళీ గెలిస్తే ఇస్తారు, నమ్మండి. అది ఇది ఏదైనా అడగొద్దు. కల్పతరువును కాలదన్నారు. జగన్ ఐటీ పాలసీ తుస్, నైరాశ్యంలో ఆంధ్ర యువత. కాన్సెప్ట్ సిటీలు, రీసెర్చ్ వర్సిటీ, ఇంక్యుబేషన్ సెంటర్లో ఊసేలేదు. దేశ ఐటీ దిగుమతుల్లో ఏపీ వాటా 0.2%. అదే సమయంలో తెలంగాణ నుంచి
2 లక్షల కోట్ల ఎగుమతులు. చూసారా మన రాష్ట్రంలో ఐటీ ఎలా తగలడుతుంది అన్నట్టే చాలా స్పష్టంగా తెలిసిందన్నమాట. ఇక వీటితో పాటు ఈనాడులో పేరుని కిట్టు మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి ఒకటి రాసుకొచ్చారు. తర్వాత ఓటుతోనే తలరాతలు మారతాయని పిడుగురాళ్ళ సభలో సీఎం గారు మాట్లాడిన అంశాలు కూడా రాసుకొచ్చారు. తర్వాత అంతా సౌమ్యులు మంచివారు తమ్ముళ్ళేనా, అంతా సౌమ్యులు మంచివారే, మరి ఆయన అభ్యర్థులు ఆయనకు మంచివాళ్ళేగా. ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకి మంచివాళ్ళు. అలాగే ఒంగోలులో వైకాపా గోండాగిరి, నిన్న ఒంగోలులో గొడవ అయింది. ఇది ఒక రకంగా టీడీపీకి శుభసూచకం. ఒంగోలులో 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు కూడా ఇలాగే గొడవ అయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు ఉంది. ఆ గొడవలో వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు అడ్డుకొని గొడవ చేశారు. సో అది బాలినేని గారి మీద మంచి సింపతి క్రియేట్ చేసి బాలినేని గారిని మంచి మెజార్టీతో గెలవడానికి కారణమైంది. ఇప్పుడు ఒంగోలులో నిన్న వైసీపీది తప్పు, ఒక ఇంటికి వెళ్ళి మరీ కొట్టారు. సో ఇది జనార్దన్ గారికి టీడీపీకి ప్లస్ అవుద్ది, దామచర్ల జనార్దన్ గారికి ప్లస్ అవుద్ది. ఆయన మీద సింపతి క్రియేట్ చేస్తుంది, టీడీపీ మీద సింపతి క్రియేట్ చేస్తుంది. అందుకే ఇది టీడీపీకి ఒక రకంగా శుభసూచకం అన్నమాట. పూర్తిగా అరాచకం. సో ఇది ఈనాడులో వార్తలు. తర్వాత సాక్షికి వెళ్దాం. సాక్షిలో పాపం చంటిబిడ్డల్ని చంకలో పెట్టుకొని తల్లులు ఎంత పరిగెట్టారో ఏంటో చూద్దాం. పాపం ఇదిగో కన్నీళ్ళు తుడుస్తున్నారంట. ఆ వెనకో పక్కన ఐపాక్ వాళ్ళు ఉంటారు కన్నీళ్ళు, అది మరి ఇంకేమైనా గ్లెజరీనో ఏవో. ఎనీవే వెల్లల చెరువు వద్ద ఓ మహిళ కన్నీళ్లు తుడుస్తున్న సీఎం జగన్. తర్వాత పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మేమంతా సిద్ధం సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం. ఫోటో పెద్దది జూమ్ చేసేస్తే అదే భారీగా జనం వచ్చినట్టు. ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్. 2.31 లక్షల ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం. చంద్రబాబు హయాంలో కేవలం 32,000 ఉద్యోగాలే. పిడుగురాళ్ల సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు పచ్చ మీడియా కుట్ర, రాజకీయాల్లో నిజాలు నిగ్గు తేలుద్దాం, వారు చెప్పే అబద్ధాలు మోసాలపై జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దాం. వ్యవసాయం దండగన్న ఏకైక సీఎం బాబే. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఈ పెద్ద మనిషి. రైతులను విచారించేందుకు కోర్టులు ఏర్పాటు చేసింది కూడా ఈయనే. 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? మన 58 నెలల పాలనలో ప్రతి రైతుకు 67,500 ఇచ్చాం. వ్యవసాయానికి పగటపోటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్, ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాం అని ఇచ్చారు. ఇదిగో మండుటెండలో అభిమాన సందర్భం అంట, మేమంతా సిద్ధం బస్సు యంత్రం వెంట పల్నాటి జనసైన్యం అంట, విశ్వసనీయత తమ వీరత్వం అంటూ గర్జించిన అభిమాన జనం అంట, ధర్మాన్ని గెలిపిస్తామంటూ దిక్కులు పిక్కటిల్లాలని నినాదం అంట. జనం అరిశారంట దిక్కులు పిక్కటిల్లాలాగా. పెంచిన ఇంటికి పంపిన జగన్ కోసం తరలి వచ్చిన అవ్వాతాతలంట. కర్రలట్టుకొని తరలొచ్చేసారా, చేతి కర్రలు పట్టుకొని. బాబుకు ఈడీ వేడి. కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చెమటలు. అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు గ్రీన్ సిగ్నల్. సంబంధిత పార్టీ అధ్యక్షుడే అందుకు బాధ్యుడు. అయితే టీడీపీ పరిస్థితి అలా ఉంటే మరి వైసీపీ పరిస్థితి ఏంటో. బాబుకు ఈడీ వేడి అని రాశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు కోర్టు గ్రీన్ సిగ్నల్. మరి అక్రమ నిధులు జాబితాలోకి వెళ్తే టీడీపీ కంటే వైసీపీనే ముందుంటుంది కదా. సో మరి చంద్రబాబు గారి పరిస్థితి అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీయే అక్రమ నిధులు పొందితే వైసీపీ పొందినవేమైనా సక్రమమైన నిధులా? వాళ్ళు కూడా భారీగానే పొందారుగా. ఎలాగా చేయం కదా, ఇచ్చేద్దాం మాట. అలవిగాని హామీలు, అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు. రోజుకో హామీతో ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ అధినేత. నిన్న మొన్నటి వరకు సూపర్ 6 పేరుతో మాయ మాటలు. అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడీ మేనిఫెస్టో విడుదల. ఇప్పుడు ప్రజా మేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది. ఓకే, బాగా రాశారు. ఆ మాత్రం న్యాయం చేయాలి. ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం. మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు. టీడీపీ డేలాతో రామోజీ బెంబేలు. నైరాశ్యంలో పాతాళానికి పతనమైన ఈనాడు రాతలు. ఓకే, బాగా రాశారు. సాక్షిలో రాసిన వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వాలి. సాక్షిలో వార్తలు రాసిన వాళ్ళకి రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చాక ఇస్తారులే. మళ్ళీ సలహాదారుల పదవుల్లోనో అక్కడో ఇక్కడో కూర్చోబెడతారు పోటాపోటీగా ఇప్పుడు రాయించిన తర్వాత. దేశం దాటి దారుణమంట. జగన్ అప్పుల వెనుక విదేశీ హస్తం ఉందని ఒక ఆసక్తికర వార్త రాశారండి ఆంధ్రజ్యోతిలో.
ఎండీసీ గనుల ఆదాయం తాకట్టు, విదేశీ సంస్థ ద్వారా 14,000 కోట్ల అప్పు, సంస్థ పేరు బయటపెట్టిన జగన్ సర్కారు, 8.7% వడ్డీతో ఎన్డీసీల కొనుగోలు, రిస్క్ ఎక్కువైనా అంత ఉదారత ఎందుకో, అవి కష్టపడకుండా వచ్చిన సొమ్ముల. సో బ్లాక్ను మార్చుకునే ప్రయత్నమా, అప్పు ఇచ్చే సంస్థ పేరు బయట పెట్టారేం, మార్చి 1నే వచ్చేసిన 7,000 కోట్లు, మే 2వ తేదీన మరో 7,000 కోట్లు జమ, ఆపద్ధర్మ సర్కారుకు ఈ అధికారం ఉందా అని. సో అంటే మనకి అప్పుల వెనక విదేశీయుల హస్తం ఉంది, విదేశీ సంస్థల హస్తం ఉందని ఇచ్చారు. అంటే రేపు పొద్దున్న శ్రీలంకలో చూడండి, శ్రీలంక విదేశాల దగ్గర వేరే వేరే దేశాల దగ్గర అప్పులు చేసి ఎలా దివాలా తీసిందో మన రాష్ట్రం కూడా భవిష్యత్తులో అలాగే ఉంటుంది. విదేశీ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటే వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తారు. ఆర్బీఐ దగ్గర ఇంకెవరి దగ్గర తీసుకుంటే పర్లేదు, కానీ విదేశాల దగ్గర తీసుకుంటే మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తారు. మనం రోడ్డును పడినా సరే కనికరించరు, చూస్తూ ఊరుకోరు. ఇక మందులో రికార్డు, 5 ఏళ్లలో 1,24,312 కోట్ల మద్యం విక్రయం. మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ ఘనత, ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ అమ్మకాలు, ఒక్క సంవత్సరంలోనే 30,000 కోట్లు. 2019-24 మధ్య 1,05,000 కోట్ల ఆదాయం. పథకాలకు సగం డబ్బు మద్యం నుంచే. నిషేధం లేదు, నియంత్రణ లేదు. టీడీపీ 5 ఏళ్లలో 75,284 కోట్ల లిక్కర్ అమ్మకం. చూసారా, మద్య నిషేధం పేరుతో హామీ వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అమ్మిన మద్యం ధర విలువ అది. మద్య నిషేధం చేస్తాం, మద్య నియంత్రణ చేస్తామని హామీ ఇచ్చి 1,24,000 కోట్ల విలువైన మద్యం అమ్మారంట. అబద్ధానికి పరాకాష్ట. అంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు ఎంత అబద్ధాలు చెప్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేదానికి ప్రూఫ్ ఇది. మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు చూస్తే ఇలా ఉంటాయన్నమాట. ఇక కొల్లి ధర్మారెడ్డిల సంగతి ఏంటి? వారిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై నివేదిక ఇవ్వండి. ప్రభుత్వానికి ఈసీ ఆదేశం. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన కొల్లి, తిరుమలను రాజకీయం చేసిన ధర్మారెడ్డి. డిప్యుటేషన్ ముగిసిన టీటీడీలోనే. ఎన్నికల సంఘానికి బీజేపీ టీడీపీ నేతల ఫిర్యాదు. రాష్ట్ర నివేదికల ఆధారంగా ఈసీ చర్యలు అని ఇది ఒకటి రాసుకొచ్చారనమాట. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, అంశాలు. మనం ఇక వేరే వార్తలు నెక్స్ట్ ఐబీ ఇచ్చిన సర్వే ఏంటి అనేది, ఐబీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది నేను ఒకసారి సపరేట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.